వరి నాట్లు వేసిన తర్వాత వారం రోజులకి మొన పచ్చబడిపోవడం జరగాలి. కానీ అలా జరగకుండా కొన్ని భూముల్లో చచ్చిపోవడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో మనం అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లంని 4 విధాల కింద గుర్తించవచ్చు. మొదటిది వచ్చేసరికి కారు చౌడు ప్రాబ్లం ఉన్నటువంటి వరి చేలలో మనకి చచ్చిపోవడం జరుగుతుంది. రెండోది బోర్ నీళ్ళలో ఈ వరి పంటను పండించడం ద్వారా అటువంటి భూముల్లో మనకి చచ్చిపోవడం జరుగుతుంది. మూడోది వచ్చేసరికి చేపల చెరువుల పక్కన ఉన్నటువంటి వరి పంట భూముల్లో మనం ఈ ప్రాబ్లం చూడవచ్చు. నాలుగోది వచ్చేసరికి రొయ్యల చెరువుల పక్కన ఉన్నటువంటి వరి పంట భూముల్లో కూడా మనకి ఈ ప్రాబ్లంను మనం ఫేస్ చేయడం జరుగుతుంది. మరి ఈ నాట్లు చనిపోవడం అటువంటి సమస్య నుంచి రైతులకు బయటికి రావడానికి ఉన్నటువంటి పరిష్కారం జిప్సమ్ని జిమ్మి దాని నుంచి వాటర్ని బయటికి తీయడం ఒకటి ఏకైక మార్గం. అది మనం నాట్లు వేయకముందు మాత్రమే చేయగలుగుతాం. నాట్లు వేసిన తర్వాత ఇటువంటి సమస్యను మనం తలెత్తినప్పుడు దాని నుంచి బయటపడడానికి ఉపయోగపడేటటువంటి ఏకైక ప్రోడక్టు కాల్షియం మెగ్నీషియం సల్ఫేట్ అంటే సిఎంఎస్. ఈ సిఎంఎస్ అనే మందును మనం ఎకరానికి 100 కేజీలు కనుక అప్లై చేసి ఊడ్చినటువంటి 2 నుంచి 3 రోజుల్లో ఎకరానికి 100 కేజీలు కనుక అప్లై చేసినట్లయితే మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడటం జరుగుతుంది.